హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. నేను మీ కల్ప. ఈరోజు వీడియోలో మనం ఎవరైనా అమృత్సర్ వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసా? అది ఏంటి అంటే అటారీ బార్డర్ దగ్గర జరిగే ఫ్లాగ్ క్లోజింగ్ సెరమనీ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి వచ్చే ప్రాసెస్ ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుందండి. సో మనం వాగా బార్డర్ అని ఎప్పుడైనా ఒక్కసారైనా మన లైఫ్లో వినే ఉంటాము. యాక్చువల్లీ దానిని అటారీ వాగా బార్డర్ అంటారు. అటారీ అనేది బార్డర్కి ఇటువైపు, అంటే మన ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట. అండ్ వాగా అనేది పాకిస్తాన్లో అక్కడి నుంచి లాస్ట్ విలేజ్ అనమాట. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పంజాబ్లో ఇంకా 2 ప్లేసెస్లో ఫ్లాగ్ క్లోజింగ్ సెరమనీ చేస్తారు. బట్ అటారీ బార్డర్ ఫేమస్ అయినట్టుగా ఏ బార్డర్ ఫేమస్ అవ్వలేదు. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు తైనాద్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మనకు ప్రొటెక్షన్ ప్లస్ మార్చ్ పాస్ట్ అంతా పాకిస్తాన్ నుంచి ఇది చేస్తారు. సో అక్కడ చూస్తున్నారా, అటు సైడ్ ఫ్లాగ్ పాకిస్తాన్, అటు సైడ్ వచ్చేసి పాకిస్తాన్, ఇటు సైడ్ వచ్చేసి మన ఇండియా అనమాట. సో 5 o'clock ఆ టైంలో ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ జనాల్ని మీరు చూస్తున్నారా, ఇప్పుడు తక్కువ అనిపిస్తున్నారు. కానీ ముందర చూస్తుంటే ఫుల్ అయిపోతారండి, అసలు కూర్చోనికే స్థలం దొరకదు. సో లేడీ జవాన్లు కూడా ఇక్కడ వర్క్ చేస్తారు, పరేడ్ చేస్తారు. సో ఇక్కడ నేను నా ఫ్యామిలీని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నాను. చూసారా, బ్యాక్ సైడ్ లేడీ జవాన్ కూడా వచ్చింది. సో ఫ్లాగ్ క్లోజింగ్ సెరమనీ స్టేడియం లోపలే జరుగుతుంది. స్మాల్ స్టేడియం టైప్ ఉంటుంది. అటు గేట్ నుండి ఇటువైపు నుంచి మన బార్డర్ బిఎస్ఎఫ్ జవాన్స్ అనమాట, అటు సైడ్ నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. గేట్స్ అక్కడ అండ్ ఇక్కడ మన బిఎస్ఎఫ్ జవాన్ అండ్ పాకిస్తాన్ రేంజర్స్ పరేడ్ చేస్తారండి. ఆ తర్వాత ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యాక బార్డర్ దగ్గర ఉన్న గేట్స్ ఓపెన్ జెండా క్లోజింగ్ సెరమనీ చేసేసి గేట్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 60 years నుంచి జరుగుతుంది అనమాట ఈ పరేడు. సో టికెట్స్ ఏమి ఉండవు. బేసిక్లీ ఏంది సింబల్ ఆఫ్ బోత్ రివైలరీ అండ్ ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ జవాన్ వచ్చేసి మనకు ఎనర్జీ ప్రొవైడ్ చేసేదానికి వెళ్ళారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జీని క్రౌడ్ని బాగా ఎనర్జెటిక్ ఫీల్ చేసే టైప్ ఆయన పని అనమాట. సో ఆయన భలే ఉంటుంది, అసలు ఎక్సైట్మెంట్ సూపర్గా ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి. సో ఇక్కడ అస్సలు పెట్రోయిజం అనేది సూపర్గా, అసలు ఆ వైబ్స్ అసలు మనం ఫుల్ అండి. నేను మాటల్లో వర్ణించలేను, కానీ మీరు ఒక్కసారి లైఫ్లో ఇటు సైడ్ పంజాబ్ వస్తే ఈ ప్లేస్కి మాత్రం కంపల్సరీ వెళ్ళి ఈ అనుభూతిని మాత్రం అనుభవించండి. సో ఇక్కడ చూస్తున్నారా, మన జవాన్లు పోటీ హాటీ అనే టైప్లో వెళ్ళిపోతున్నారు. సో దూసుకొని వెళ్ళి పాకిస్తాన్కి సూటిమూటిగానే సమాధానాలు ఇచ్చే టైప్ అనమాట ఈ పరేడు. సో ఇక్కడ చూడండి, ఆ జవాన్లు వాళ్ళ అటైరీ అస్సలు మనకు సూపర్ ఆఫ్ వ్యూ అనమాట. మీరు డైరెక్ట్ వెళ్ళి చూస్తే నా ఆనందం మీకు తెలుస్తుంది. సో గేట్ క్లోజ్ చేసేసి వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు, మనం ఇటు సైడ్ వెళ్ళిపోయాం. సో ఆల్మోస్ట్ 60 years నుంచి ఈ పరేడ్ అయితే జరుగుతుంది. అది బిఎస్ఎఫ్ కన్స్ట్రక్షన్ అండర్లోనే జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనం చూస్తే ఈ వ్యూ అస్సలు సూపర్ ఉంటుందండి. నాకైతే కళ్ళు సరిపోలేదు ఈ వ్యూ చూసేకి. మీరు కంపల్సరీ ఒకసారి వెళ్ళండి. అటు సైడ్ చూడండి, పాకిస్తాన్ వాళ్ళకి తక్కువే అనిపించారు, ఇండియా ఎంతైనా కానీ ముందరే ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ చిన్న క్లిప్ వచ్చేసి వాళ్ళ గురించి, మనకు బార్డర్లో ఏ విధంగా బిఎస్ఎఫ్ పోస్ట్ అయ్యి ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి వీడియోలో చెప్తారు. प्रत्येक सुबह भारतीय आकाश में उदय होने वाला सूरज सरहदों पर अटूट दीवार स्वरूप तैनात बीएसएफ के जवानों के अडिग एवं चट्टानी इरादों को सलाम करता हुआ प्रतीत होता है. 1 दिसंबर 1965 को बीएसएफ की स्थापना हुई और भारतीय सीमाओं को एक ऐसा प्रहरी प्राप्त हुआ जिसकी सदैव चौकन्ना निगाहों ने भारतीय सीमाओं को अभेद दीवार में परिवर्तित कर दिया है. इतिहास गवाह है कि बीएसएफ के जवानों ने दुश्मनों के हर नापाक इरादे को चकनाचूर करने में सदैव सफलता प्राप्त की. कश्मीर की बर्फीली एवं निष्ठुर सर्दियों से राजस्थान की तपती मरुस्थल और रण के दलदल तक, पूर्व में सुंदरबन के मैंग्रोव जंगलों से मिजोरम त्रिपुरा की दुर्गम पहाड़ियों तक बीएसएफ के जवानों के हौसले कभी भी पस्त नहीं हुए. आज
विश्व की सबसे बड़ी बॉर्डर गार्डिंग फोर्स बीएसएफ पाकिस्तान एवं बांग्लादेश के साथ पड़ने वाली लगभग 7,000 किलोमीटर से भी ज्यादा लंबी भारतीय सरहदों की सुरक्षा सुनिश्चित करती है। इन सरहदों पर आने वाली हर एक चुनौती का सामना बीएसएफ के जवानों ने अत्यंत वीरतापूर्वक किया है। हमने सरहदों के वीरान अंधेरे अपने लहू के चिरागों से रोशन किए हैं। ये जॉइंट चेकपोस्ट अटारी भी बीएसएफ के जवानों के शौर्य एवं वीरता की खामोश गवाह है। 1947 में भारत के विभाजन के बाद ये जेसीपी अमृतसर लाहौर मार्ग पर बॉर्डर पिलर नंबर 102 के नजदीक स्थापित की गई। भारत स्थित गांव अटारी महाराजा रणजीत सिंह की सेना के जनरल श्याम सिंह अटारी की जागीर का एक हिस्सा था। वाघा इसी जेसीपी से सटा एक पाकिस्तानी गांव है। स्वतंत्रता के पश्चात इस चेकपोस्ट पर राष्ट्रीय ध्वज को सर्वप्रथम 11 अक्टूबर 1947 को फहराया गया। 50 के दशक के मध्य में इसकी सुरक्षा एवं निगरानी की जिम्मेदारी पंजाब पुलिस को सौंपी गई। वर्तमान स्वरूप में होने वाली रिट्रीट सेरेमनी को सबसे पहले सन 1952 में आरंभ किया गया था। इसमें सूर्यास्त के समय भारत एवं पाकिस्तान द्वारा संयुक्त रूप से राष्ट्रीय ध्वजों को ससम्मान उतारने का समारोह आयोजित किया जाता है। 1 दिसंबर 1965 को बीएसएफ की स्थापना के बाद से आज तक इस समारोह को आयोजित करने का गौरव बीएसएफ को प्राप्त है। ड्रम की आवाज पर परेड करते बीएसएफ के जवानों के सधे हुए कदम, आत्मविश्वास से चौड़ी छाती और उनकी उत्साह से भरी भंगिमा भारतीय गर्व की परिचायक है और हमें इतिहास में गुंजायमान शब्द की याद दिलाती है। युद्ध के नगाड़े बज उठे हैं। रणबांकुरों ने अपने युद्ध क्षेत्र का चयन कर लिया है और शत्रु का सामना करने का समय आ गया है। तो आइए अपने देश के कोने कोने से आए देशवासियों एवं विदेशी मेहमानों सहित अब हम सब अपने प्यारे देश भारत की आन बान शान से पूर्ण నేను చెప్పా కదా ఈ బీఎస్ఎఫ్ జవాను పని ఏంది జనాల్ని రెచ్చగొట్టడం అనమాట. సో పైన చూస్తున్నారా వాళ్ళు పరేడ్ కంటూ రెడీ అయిపోయారు మన బీఎస్ఎఫ్ జవాన్స్. సో ఇది వచ్చేసి లోకల్ లేడీస్ ఎవరైనా కానీ స్టార్టింగ్లో వచ్చేసి మన ఫ్లాగ్ని తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గ్రౌండ్ కనపడుతుంది కదా, అక్కడ మనం దేశభక్తి పాటల మీద డ్యాన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కళ అని ముందర ప్రదర్శించవచ్చు అనమాట. సో నాకైతే పీస్గా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మిలిటరీ ఏరియాలోనే ఉండి నాకైతే భలే ఫీల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఫ్లాగ్ క్లోజింగ్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను రిటర్న్ అంటూ బయలుదేరాను. ఇక్కడ చూస్తున్నారా క్రౌడ్, అసలు ప్లేసే దొరకదండి. ఇక్కడ కాలు పెట్టనీకే ఉండదు. సో ముందర చూస్తున్నారా ఇది వచ్చేసి మనకు మెయిన్ బిఎస్ఎఫ్ జెండా కనపడుతుంది అండ్ ఇది వచ్చేసి మన అశోక చక్ర ఉంటుంది. సో ఈ విధంగా మేమైతే అటారీ బార్డర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి అమృత్సర్ అయితే బయలుదేరాము. సో ఇక్కడ అమృత్సర్ మనకు ఇక్కడ నుంచి వాఘా బార్డర్ నుంచి 35 కిలోమీటర్స్ అప్రాక్స్ పడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా అసలు జెండాను చూస్తే అసలు నరాలు ఫుల్గా జూమ్ అంటాయండి. అది ఆ ఫీలింగే వేరు. అసలు పెట్రోయిజం అనే ఫీలింగే అసలు వేరు కేక్ అది. సో మాకు చిన్నప్పటి నుంచి మిలిటరీలో ఉండి యాజ్ మా ఫాదర్ ఇక్కడే వర్క్ చేశారు అండ్ నా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు కదా. సో నాకైతే చిన్నప్పటి నుంచి ఈ పరేడ్లు అవి ఇవి భలే ఇంట్రెస్ట్ ఉంటుంది.
సో ఇక్కడైతే మేము కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నమాట. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు కావాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే కనెక్టెడ్ టు ఆర్య కిచెన్ స్కిల్స్ అండ్ బ్లాగ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. టాటా, బై బై, టేక్ కేర్.